ఆసనాలన్నీ చాలా బాగున్నాయి సార్. ముఖ్యంగా థైరాయిడ్‌కి సంబంధించి చేయించినవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. అలాగే నిన్న చైర్ సపోర్ట్ సూర్య నమస్కారాలు కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి సార్ బాడీ అంతటికి కూడా. ఇవాళ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మత్స్యాసనం చాలా అంటే ఇంత పూర్వం చేసేటప్పుడు కొద్దిగా అనీజీ ఫీల్ అయ్యేదాన్నండి. చేయలేకపోయేదాన్ననమాట. సో, అది నిన్న కూడా చాలా బాగా చేయగలిగాను. ఇవాళ కూడా చాలా బాగా చేయగలిగాను సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేయవలసింది మన గ్రూప్‌లో కొత్తగా జాయిన్ అయిన ఒక మేడం గురించి చెప్తున్నానండి. అంటే మనకి మా హిమ ఏజెన్సీస్ విశాఖ డైరీకి సంబంధించి ఒకాయన మాకు పరిచయమైన వ్యక్తికి మామూలుగా మాటల్లో వాళ్ళ మిసెస్‌కి బాలేదని నాకు చెప్పారు సార్. అయితే అప్పారావు గారు, నేను కూడా వాళ్ళకేంటంటే యోగాలో జాయిన్ అవ్వమని చెప్పి సలహా ఇచ్చామండి. హలో! సార్. ఓకే 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 మాట్లాడండి. అయితే ఆమె మొత్తం మీద జాయిన్ అయ్యారండి. ఆవిడకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ముఖ్యంగా ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కదా సార్! అది మామూలుగా మనకి 10-200 మధ్యలో ఉండాలండి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. అయితే ఆమెకి గ్రేటర్ థాన్ 2000 ఉన్నాయండి. ఇది ఎంత నిజంగా చిన్న విషయం అయితే కాదు సార్. ఎందుకు నాకు తెలుసంటే ముఖ్యంగా మా వారికి 300 ప్లస్ ఉండేవండి ఈ కరోనా టైంలో. సో, చాలా అది ఆ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళకి తెలుస్తదండి దాని ఫీలింగ్ ఏంటనేది. ట్రైగ్లిజరైడ్స్ అంటే నథింగ్ బట్ మొత్తం రక్తం చిక్కబడిపోవడం అండి. రక్తం చిక్కబడిపోతే అది ఫ్రీగా ఫ్లో అవ్వకపోతే బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందదు. రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఇబ్బందే కదా! అలాంటిది ఒక చిన్న ఏజ్ అండి, 28 ఇయర్స్ అండి అమ్మాయికి. ఆమె 2000 కంటే ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయండి ఆమెకి. మేమసలు నమ్మలేదు. రాంగ్ చెప్తున్నారేమో అంటే, లేదండి చాలా చోట్ల టెస్ట్ చేయించాను. ఇలా ఉంది పరిస్థితి. ఆమె దానివల్ల మానసికంగా కూడా పాపం చాలా డల్ అయిపోవడం, ఇలా అయిపోయిందండి అది ఇది అని వాళ్ళ హస్బెండ్ చాలా బాధపడ్డారనమాటండి. సో, మేము ఇక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పామండి. చెప్పడం చాలా మందికి చెప్తున్నాం. అదే చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే నమ్మండి. ఎదుటి వాళ్ళు చెప్పేది కొంతో గొప్పో నమ్మండి. నమ్మితే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత బెటర్ రిజల్టే వస్తదండి. మనల్ని ఎవరు పాడు చేయాలని అనుకోం కదా! ఎవరు కూడా వాళ్ళనేదో కిందకి లాగేయాలని అనుకోరు కదండీ! ఎంతో కొంత బెటర్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటదండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ స్టెప్ నమ్మడం సార్. ఏ విషయానికైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజల్ట్ కంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమ్మడం. నమ్మి చేస్తే రిజల్ట్ వస్తదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అండి. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే 2000 ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ మ్యాటర్ సార్. చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలను నేనిది. ఆమెకి రీసెంట్‌లీ ఒక 2 మంత్స్ చేశారండి. నవంబర్‌లో టెస్టులు చేయించుకున్నారు. నవంబర్ ఎండింగ్‌లో ఫ్రీ లింక్ పంపించాము మనం. సో, అప్పారావు గారు మరీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వాలండి. మీరేం చేసినా సరే, అసలు ఫస్ట్ జాయిన్ అయ్యి కొన్నాళ్ళు చూడండి. ఆ తర్వాత చేయలేకపోతే వదిలేద్దాం అంటే, పాపం ఆ అమ్మాయి కూడా చేయలేనేమో, మాట్లాడలేనేమో, చెందలేనేమో ఒకలాంటి డిప్రెషన్ మోడ్‌కెళ్ళిపోతాం కదండీ! మనకు అలాంటి ఒక పరిస్థితి ఫేస్ చేస్తున్నప్పుడు. కానీ ఆమె పూర్తిగా డిసెంబర్, జాన్యువరి 2 మంత్స్ చేశారండి. ఇప్పుడు ప్రెజెంట్ ఫిబ్రవరి నిన్న ఆమె కొన్ని టెస్టులు చేయించుకుందట. ఆమె నాకు రిపోర్ట్స్ పంపించారండి. 292 వచ్చింది సార్. ఇది ఎంత అది మామూలుగా మనం కామన్ లాంగ్వేజ్‌లో మెడికల్ మిరాకిల్ అంటామండి. కాదు సార్, ఇది యోగా మిరాకిల్. ఓన్లీ యోగా మిరాకిల్ సార్. 2000 ప్లస్ ఉండే ట్రైగ్లిజరైడ్స్ 292కి రావడం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ సార్. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా పర్సనల్‌గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఉన్న నీరుని చూస్తే మన కంట్లోంచి నీరు రావాలి సార్ కంపల్సరీగా. అలాగే ఎదుటోళ్ళకి మంచి జరిగినప్పుడు ఫస్ట్ మనం సంతోషపడాలి సార్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అప్పారావు గారు చెప్పాము. వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళకి బెటర్ రిజల్ట్ వచ్చింది. నిజంగా మేమేదో అచీవ్ అయినంత హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నా మెడికల్ రిపోర్ట్‌లో వచ్చిన చేంజ్‌కి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, అంతకి డబుల్, త్రిబుల్ నేను ఆ అమ్మాయికి నేను రాత్రి ఫోను చేసి లిటరల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. మీరు నిజంగా గ్రేట్ సార్ అంతే. ఇంతకు మించి నాకు మాటలు కూడా రావడం లేదు సార్. దేవుడు ప్రత్యక్షంగా కనిపించే దేవుడండి అంతే. ఇంక అంతకు మించి నేను మాట్లాడకూడదేమో నాకు తెలీదు. బట్ ప్రతి ఒక్కరు జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను. జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. నమ్మి ముందరికి అడుగు వెయ్యండి.
ఎంతమంది బెటర్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి. నమ్మి ముందుకు వెళ్ళాలి సార్. ఏ విషయంలోనైనా సరే, ఎవరితోనైనా ఇంకొకరితో మింగిల్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ నమ్మి చేతులు కలపాలండి. తర్వాత దానికి ఆ పర్యవసానాలు అనేవి నెక్స్ట్ బట్టి ఉంటాయి. కానీ నమ్మాలండి. ఫస్ట్ స్టెప్ నమ్మకం. నమ్మండి, జాయిన్ అవ్వండి. మీ మీ ఎటువంటి సమస్యలన్నా సాల్వ్ చేసుకోండి. అది నేను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. జెన్యున్ గా చేయండి నమ్మి. ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుంది. మన గురువు గారు చాలా చాలా గ్రేట్ గురువు గారు. అది ఒకటి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏం లేదండి, అమ్మాయిని ఇక్కడ ఆధారం గ్రేట్ చేసుకుంటానండి. ఎవరు గ్రేట్ కాదు, మన అందరికంటే సుప్రీం గ్రేటు, దేవుడే గ్రేటు. అయితే ఏంటంటే మనం అక్కడ ఉన్నటువంటి విధానాన్ని మనం జస్ట్ తెలియజేస్తున్నాం మీకు అంతే. అది మీరు పరిపూర్ణంగా అది స్వీకరిస్తే కనుక 100% రిజల్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మేము